నమస్తే. టార్గెట్ విజయవాడ, జగన్ బిగ్ స్కెచ్. రెండు 2024 వైఎస్ఆర్సీపీ పుట్టినప్పటి నుంచి 3 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. స్టేట్ మొత్తం ఫ్యాన్ గాలి వీచిన ఆ ఒక్క సీటు మాత్రం వైసీపీకి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అదే ఏపీ రాజకీయాలకు గుండెకాయ లాంటి విజయవాడ ఎంపీ స్థానం. డబ్బుకు లోటు లేని ఉద్దండులను బరిలోకి దించిన అక్కడ జగన్ వ్యూహాలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? కానీ 2029 ఎన్నికల కోసం వైసీపీ అధిష్టానం ఇప్పుడు వేస్తున్న గేమ్ చేంజర్ స్కెచ్ ఏంటి? ఈసారి విజయవాడ కోటలో వైసీపీ జెండా ఎగురుతుందా? విజయవాడ ఎంపీ స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓటింగ్ చాలా కీలకం. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఈ వర్గానికే పెద్దపీట వేస్తుంటాయి. వైసీపీ కూడా అదే ఫార్ములా ఫాలో అయింది. 2014లో ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్, 2019లో పీవీపీ సంస్థల అధినేత పొట్లూరు వరప్రసాద్, ఇక మొన్నటి 2024 ఎన్నికల్లో ఏకంగా సిట్టింగ్ ఎంపీ కేసినేని నానిని బరిలోకి దింపింది. కానీ రిజల్ట్స్ 3 సార్లు ఓటమే. కమ్మ వర్గీయుల ఓట్ బ్యాంక్ టీడీపీకి సాలిడ్ గా అండగా నిలబడటంతో వైసీపీ ఎన్ని ప్రయోగాలు చేసినా భంగపాటు తప్పలేదు. ఇదే ఫార్ములాతో వెళ్తే లాభం లేదని వైసీపీ అధిష్టానం ఫిక్స్ అయిందట. అందుకే 2029 కోసం ఇప్పటి నుంచే స్ట్రాటజీ చేంజ్ చేస్తుంది. వరుస ఓటములకు ప్రధాన కారణం అభ్యర్థిని ఆఖరి నిమిషంలో ప్రకటించడమేనని పార్టీ ఇంటర్నల్ సర్వేలు తేల్చాయట. అందుకే ఈసారి సరికొత్త కుల సమీకరణాలతో బరిలోకి దిగాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. కమ్మ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి విజయవాడలో ఆ తర్వాత స్థానంలో బలంగా ఉన్న బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గాల నేతకు ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తుందట. అంతేకాదు ఇంకో 3 ఏళ్ల ముందే అభ్యర్థిని ప్రకటించి గ్రామ స్థాయి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకునేలా బంపర్ ప్లాన్ రెడీ చేస్తుందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. సో అదన్నమాట మ్యాటర్. ఒక బలమైన బీసీ లేదా ఎస్సీ నేతను ముందుగానే బరిలోకి దించి సింపతి మరియు కొత్త సమీకరణాలతో విజయవాడ గడ్డపై జెండా పాతాలని వైసీపీ కసితో ఉందని అంటున్నారు. మరి 3 సార్లు దక్కని సీటు 2029లో వైసీపీ ఖాతాల్లో పడుతుందా? కింద కామెంట్ చేయండి.